బైక్ లే పట్టుకోరమ్మా, బైక్ లేపరు చిన్నారు సాధిద్దాం సాధిద్దాం. స్థానికుల ఉద్యోగ అవకాశాలు వెంటనే, లో స్థానిక ఉద్యోగ అవకాశాలు వెంటనే, స్థానికులను ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఉద్యోగం, ఇంటికొక ఉద్యోగం. నెక్స్ట్ ప్లేస్ లో మీరేం చెప్తారు చేస్తున్నారు? మాది ఎర్రగట్టు గ్రామం అండి. మాది ఎర్రగట్టు, మద్దూరు నగరు, హుజూర్ నగరు, ఈ 3 గ్రామాలు కలిసి ఉంటాయండి. మాకందరికి 300 కుటుంబాలు ఆ పొలాల మీద మేము బతుకుతున్నాం. 1041 నెంబర్ మీద ఉన్నటువంటి భూముల మీద మా 300 కుటుంబాలు కూడా జీవనోపాధి. మరి ఒక్కొక్కళ్ళకి పెళ్లిళ్ళు అయ్యి అత్తగారిలో పోతే కట్నాలు ఇచ్చారు, అందులోంచి వాళ్ళు ఇవాళ భూములు పోతాయంటే మాకొద్దు, వీళ్ళకి మీరు పోండి అని ఆడపిల్లలు నిలగొట్టే పరిస్థితి వచ్చింది. మరి ముఖ్యంగా మాలాంటి వాళ్ళకైతే అసలు తెచ్చిపెట్టేవాళ్ళు కూడా లేరు, మాకు మగపిల్లలు కూడా లేరు, అసలు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. మేము ముసలోళ్ళం అయిపోయినా, మేము నడవలేకపోతున్నాం. మాకు మళ్ళొద్దు, మాన్యాలు వద్దు, మాకు ఉండేటువంటి భూమిని మాకు వదిలిపెట్టేయమని చెప్పండి. మేము ఎటువంటి డిమాండ్ చేయం. ప్రభుత్వం వారు తీసుకుంటున్నారండి, అగ్రికల్చర్ కాలేజీ కడతామని తీసుకుంటామంటున్నారు. మరి మంచిదే కానండి, ముందు మా తినడానికి లేదు కానీ మేము బతికే పరిస్థితుల్లో కదండి. ముందెప్పుడో భవిష్యత్తులో వాళ్ళు కాలేజీలు చదువుతారని అంటే, మాకు చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, బయటికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మాకైతే మటుకి అసలు ఆధారం అయితే లేదు. దయచేసి గవర్నమెంట్ వారిని మా అన్నను దయ ఉంచి మా పొలాలు మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నాం. మా దగ్గర ఉత్తమన్నకి మా దగ్గర 200-300 ఎకరం ఉందండి. ఆయన దాంట్లో అగ్రికల్చర్ ఆఫీస్ కట్టుకోవచ్చండి. మా పేద ప్రజల భూమి తీసుకొని మా దాంట్లో కట్టాల్సిన అవసరం ఏందండి? ఆయన కావాలి మా హుజూర్ నగర్ మీద గొప్పగా ఉండాలి అనుకున్నప్పుడు ఆయన విగ్రహం పెట్టుకున్నా మేము రోజు ఒకళ్ళం పాలాభిషేకం చేసి వస్తామన్నామని. మేము అంతకంటే ఎక్కువ మేమేం చేయలేమండి. అది తీసుకుంటే మాకు దారి ఇది, మందు దాగి చచ్చిపోవటం. ల్యాండ్ ఎవరు? మాది హుజూర్ నగర్ అండి, పశలక్ష్మి 1041 సర్వే నెంబర్లో మా భూములు ఉన్నాయి. ఆ భూమి తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ కడతా అంటున్నాడు. ఉత్తమన్నకు కూడా వాళ్ళకి 400 ఎకరం ఉంది. అందులో అగ్రికల్చర్ ఆఫీస్ కట్టుకొని ఆయన విగ్రహం పెట్టుకున్న మేము రోజు పాలాభిషేకం చేస్తామండి. మా భూములు తీసుకొని నోటి కాడిది మేము పేద ప్రజలం అండి. మేమేం తిని బతుకుతామండి? మా పిల్లలకు కట్నం ఇచ్చినాం, మాకు అదే జీవన ఆధారం. ఆయన కావాలి ఖచ్చితంగా తీసుకుంటే మేము ఆ భూములలో మేము చచ్చిపోయిన తర్వాత మా భూములు తీసుకొని అగ్రికల్చర్ ఆఫీస్ కట్టుకోమనండి. మేము ఎవరికి ఏం అభ్యంతరం పట్టాం, మాకు ఏది రుణం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. రుణమాఫీ అన్ని కూడా ఆయన ఆక్రమించుకోండి. ఉత్తమన్న కావాలి అని గెలిపించినందుకు మమ్మల్ని పని చేసిండు. ఉందండి, మాది మంగళవాళ్ళ మాన్యం. మా మావయ్య 50 ఏళ్ల కింద కొన్నాడండి, మేము ఆక్రమించుకుంది కూడా కాదు. అది